నిశ్శబ్దం అనేది శూన్యం కాదు, అనంతమైన శబ్దాల సముదాయం. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చీకటి మీ లోపల ఉందా, లేక మీరు ఆ చీకటిలో ఉన్నారా? మనం చూస్తున్న ఈ జగత్తు, ఈ రంగం, ఈ రంగులు, ఈ బంధాలు అన్నీ నిజమేనా, లేక ఒక మహా స్వప్నమా? గాలిలో తేలుతున్న దుమ్ము రేణువు నుండి అంతరిక్షంలో పేలుతున్న నక్షత్రం వరకు ప్రతిదీ ఒక క్రమశిక్షణతో కదులుతోంది. ఆ క్రమశిక్షణే ధర్మం, ఆ కదలికే కర్మ. మీ జీవిత కాలాన్ని ప్రతిబింబించబోతున్న మాయా తెరను తొలగించి చూద్దాం రండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన SRAI వరల్డ్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. చూడండి, జననం ఒక అద్భుతం కాదు, అది ఒక కొనసాగింపు. మరణం ఒక అంతం కాదు, అది ఒక మలుపు. తన తోకని తానే తింటున్న ఆ పాముకు ఆకలి తనదే, ఆహారం తనదే. అలాగే ఈ సంసార చక్రంలో మనం చేసే ప్రతి కర్మ తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఒక శిశువు స్పర్శలో ఉన్న వృద్ధుడికి తన గతం కనిపిస్తే, వృద్ధుడి చూపులో శిశువుకి తన భవిష్యత్తు కనిపిస్తుంది. కాలం ఒక సరళ రేఖ కాదు, అది ఒక వృత్తం. మీరు ఎక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారో సరిగ్గా అక్కడికే చేరుకుంటారు. ఒక బంతిని గోడకేసి కొడితే ఏమవుతుంది? తిరిగి అది మనకే తగులుతుంది. అదే కర్మ సిద్ధాంతం. దీనినే మనం కర్మ సిద్ధాంతం అంటాం. మనం అద్దం ముందు నిలబడినప్పుడు మనల్ని మనమే మెచ్చుకుంటాం. కానీ అద్దం లోపల ఉన్నది మీ రూపమా, లేక మీ అహమా అని మనకి తెలీదు. ఒక రాజు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక భిక్షగాడు కనిపిస్తే అది అతని దరిద్రం కాదు, అతనిలోని అణచివేయబడిన నిజం. మన చుట్టూ మనం నిర్మించుకున్న ఈ అహం అనే రాతి విగ్రహం పగలాల్సిందే. ఆ రాతి పగుళ్ళ నుండి వచ్చే వెలుగే జ్ఞానం. మీ పౌరుషం, మీ హోదా, మీ అందం ఇవన్నీ కాలం అనే సముద్రం ముందు ఇసుక కోటలే. ఇవన్నీ కరిగిపోయినప్పుడు మిగిలే ఆ శూన్యమే మీరు. దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉండి మన పాపపుణ్యాలను లెక్కించడు. మీ గుండె లోతుల్లోనే ఒక మహాయంత్రంలా తిరుగుతుంటుంది. మీ ప్రతి ఆలోచన ఒక చక్రం, మీ ప్రతి క్రియ ఒక చలనం. ఈ విశ్వం ఒక భారీ గడియారం లాంటిది. మీరు విసిరిన రాయి ఎప్పుడు తిరిగి మీ నెత్తి మీద పడాలో దానికే తెలుసు. ఆకాశంలో తేలుతున్న ఆ సువర్ణ త్రాసు ఎవరికీ పక్షపాతం చూపదు. అక్కడ తూగేది మీ శరీరం కాదు, మీ ఆలోచన బరువు. మీ గుండె నిండా స్వార్థం నిండితే అది కిందకి లాగుతుంది. నిష్కామ కర్మ నిండితే అది గాలిలో తేలుతుంది. మనం వేరువేరు వ్యక్తులం అని అనుకోవడం ఒక భ్రమ. మనం ఒకే సముద్రంలో వేరువేరు అలలం. భూమి చుట్టూ అల్లాడిన ఆ వెలుగు దారాలను గమనించండి. ఒకరి కష్టం మీ కంటిలో నీరు తెప్పిస్తే, మరొకరి ఆకలి మీ కడుపులో మంట పుట్టిస్తే, అప్పుడు మీ యోగ స్థితి ఎలా ఉంటుందో అప్పుడు మీరు యోగ స్థితిలో ఉన్నారు అని అర్థం. శూన్యంలో కూర్చొని ధ్యానించే యోగికి తన లోపల బ్రహ్మాండం కనిపిస్తుంది. అనంతమైన నక్షత్ర విధులు అతని నరాల్లో ప్రవహిస్తాయి. విడదీయలేని ఈ బంధమే సత్యం, మిగతాదంతా కేవలం నాటకం. అగ్ని దహించలేనిది, వాయువు ఆర్పలేనిది, నీరు తడపలేనిది. ఏదైనా ఉందంటే అది నీలోని ఆత్మ. సర్వం నశించిన బూడిద నుండి జీవం పుడుతుంది.
వినాశనం అంటే భయం వద్దు, అది పునరుద్ధరణకు నాంది. ఈ SRAA వరల్డ్లో ఒక ఆలోచన, ఒక ప్రయాణం. కర్మను జయించడం అంటే పారిపోవడం కాదు, కర్మను సాక్షిగా చూడటం. నీవు ఎవరో తెలుసుకో, నీ వెలుగు, నీవే వెలుగు, నీవే సత్యానివి, నీవే తత్వ మనిషివి. ఈ ప్రయాణం ఇక్కడితో ముగియలేదు, ఈ అంతర ప్రయాణానికి ఆరంభం మాత్రమే. ఈ దృశ్యాలు, ఈ భావాలు, ఈ మనస్సుని సృష్టించే మా SRAA వరల్డ్ కుటుంబంలో చేరండి. ఇలాంటి మరిన్ని తాత్విక అనుభూతులను పొందడం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఏ కర్మని నమ్ముతారు, వెలుగునా లేక చీకటినా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గుర్తుందిగా, మీరు చూసే ప్రతి దృశ్యం, మీరు వినే ప్రతి స్వరం మీ ఆత్మను నిర్మిస్తుంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి, వెలుగుని పంచండి. జై హింద్.